పండుగ వస్తుంది కదా, ఫుల్ డీజేలు డాన్స్లు చేద్దాం రా. చేస్తావు కానీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసారా నీకు? నాకు తెలియదురా. అయితే చెప్తా విను. గజాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసుడిని సంహరించాడు. ఓ గజాసురా, నీ ఆటలకు అంతం పలుకుతాను. ఇప్పుడే నా త్రిశూలంతో నిన్ను సంహరిస్తాను. ఆ పరమశివ, నా కోరికను మన్నించండి. ఏమిటి నీ కోరిక? నేను ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉండే, ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూ ఉండే, అనుగ్రహించండి దేవా. తదాస్తు. ఈ విషయం కైలాసంలో ఉన్న పార్వతీదేవికి తెలిసింది. పరమశివుడు గజాసురుని రాక్షసురుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. శివుడు వచ్చేలోగా నేను స్నానం చేసి వస్తాను. గుమ్మం దగ్గర ఎవరినైనా కాపలిగా ఉంచాలి. నా చేతిలో ఉన్న నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మ చేసి దానికి ప్రాణం పోసి కాపలిగా ఉంచుతాను. ఆహా, ఈ బాలుడు ముద్దుగా ఉన్నాడు. నా దిష్టి తలెత్తుతుంది. పుత్ర, నేను స్నానం చేసి వస్తాను. లోనికి ఎవరిని రానివ్వకుండా కాపలిగా ఉండు. అలాగే మాత. ఆగండి. ఎవరు నాయన నీవు? నేనెవరైతే నీకేంటి? నేనెవరో తెలియదా? నేను పరమశివుడిని. మీరెవరైతే నాకండి, లోపలికి వెళ్ళనివ్వండి. ఈ పరమశివుడి మాటకి ఎదురు చెప్తావా? ఇప్పుడే నా ఈ త్రిశూలంతో నీ తలను ఖండిస్తాను. ఇది నా బాలుడి గొంతులానే ఉంది. పుత్ర, ఎంత ఘోరం జరిగింది. నా ముద్దుల బాలుడి తల నరికేసింది ఎవరు? ఇప్పుడే లోకాలన్నింటినీ అంతం చేస్తా. శాంతించు పార్వతి, ఏమి జరిగింది? నా బాలుడి తల నరికేసింది ఎవరు? ఇంత ముద్దుగా ఉన్నాయి బాలుడి తల ఖండించడానికి మీకెలా మనసు వచ్చింది? నాకు ఈ విషయం తెలియక ఈ బాలుడి తలను ఖండించాను. నా బాలుడిని నాకు తెచ్చి ఇవ్వండి. ఇప్పుడే ఈ బాలుడిని నేను చిరంజీవిని చేస్తాను. నందీలరా, ఉత్తరం వైపు నా తల ఉన్న ఏనుగు తలను తీసుకురా. నన్ను క్షమించండి దేవా, మీరెవరో నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పటి నుండి నీకు గణేశుడు అనే నామకరణం చేస్తున్నాము. ధన్యవాదాలు మిత్రుదేవత. విజయోస్తు. కొన్ని రోజుల తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. గణేశుడు మూషికాన్ని తన వాహనంగా చేసుకున్నాడు. దేవతలు తమ సమస్యలను పరిష్కరించడానికి ఒక నాయకుడిని సూచించమని కోరారు. మిత్రులారా రండి, మీ ఇద్దరికి నేను ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్ష సులువని గుర్తుందేవా? భూలోకాల ఉన్న నదులన్నిటిలో ఎవరైతే ముందు స్నానం చేసి ఇక్కడికి వస్తారో వారే గణనాయకుడు అవుతారు. సోదర, పరీక్షకు సిద్ధమేనా? మరి సిద్ధమే. నేను ఇప్పుడే నా నెమలి వాహనంపై వెళ్ళి చిట్టుకలు వచ్చేస్తాను. పదా నెమలి వాహనం. నా సోదరు దగ్గరేమో నెమలి వాహనం ఉంది, గాలిలో ఎగురుకుంటూ వేస్తాడు. కానీ నా దగ్గరేమో తినేక వాహనం. నేను ఎలా వెళ్ళగలను? అయితే ఇలా చేస్తాను. పితృదేవతలారండి, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. నారాయణ 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 నారాయణ. అమ్మయ్య, అలిసిపోయి వచ్చాను. సోదర, ఎక్కడికి వెళ్ళినా నాకంటే ముందుగానే ఉన్నావు. నీకు ఎలా సాధ్యమయ్యింది? నీ దగ్గరేమో నెమలి వాహనం ఉంది, గాలిలో ఎగురుకుంటూ వెళ్తావు. కానీ నా దగ్గరేమో చిన్న యొక్క వాహనం ఉంది, నేను ఎలా వెళ్ళగలను? తల్లిదండ్రులే మనకు మొదటి దైవాలు. ఆ దైవాల చుట్టూ
భక్తి శ్రద్ధలతో చేశాను. అంటే భూలోకంలో ఉన్న అన్ని నదులలో స్నానం చేసినంత ఫలితం దక్కింది. నన్ను క్షమించు సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. గణనాయకుడు అయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది. పుత్ర, ఇప్పటి నుండి నీయే గణనాయకుడివి. ధన్యవాదాలు పితృదేవా. భాద్రపద మాసం శుక్లపక్ష నాడు వినాయకుడు జన్మించాడు. అదే రోజున గణనాయకుడు కూడా అయ్యాడు. అందుకే వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. ఇప్పటికైనా అర్థమైందారా పండుగ ఎందుకు జరుపుకుంటారో? అర్థమైందిరా. ఈసారి పెద్ద విగ్రహాన్ని, రంగురంగుల పెద్ద విగ్రహాన్ని తీసుకువద్దాంరా. మట్టి విగ్రహాల గురించి నేను మళ్ళీ ఇంకొక కథ చెప్పాలా నీకు? మట్టి విగ్రహాలు ఎందుకురా? మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోతాయి. నీటి కాలుష్యం జరగదు.